గైస్ ఈ రోజు నేను మా అన్న వాళ్ళ పిల్లలు కలిసి గోదావరి దగ్గర ఉన్న రివర్ బైక్ అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. సో ఈ టికెట్ వచ్చేసి ఒకరికి 200 రూపీస్ అనమాట. సో చిన్నపిల్లలకి అంటే 2 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అయితే టికెట్ అయితే అవసరం లేదు. సో రిమైనింగ్ వాళ్ళకి అయితే టికెట్ అయితే తీసుకోవాలి. సో మనం ఇక్కడ మనీ అనేది పే చేస్తే వాళ్ళు ఇక్కడ మనకి ఇలా బ్యాండ్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ బ్యాండ్స్ అయితే చేతికి వాళ్ళే స్టిక్ చేస్తారు. సో ఇవి వాటర్ లో తెరిచినా కూడా ఊడవు. కాకపోతే మా ఊళ్ళో అయితే ఊడిపీసుకున్నారు. సో ఇంక స్టిక్ చేసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ ఈ రివర్ బై టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా అయితే ఉంటది. సో ఇలా మేము లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఈ అమ్మాయి అయితే రీల్ చేస్తుంది. మమ్మల్ని చూసి అయితే ఆగిపోయింది. ఇంకా స్టార్టింగ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ అందరూ చిన్నపిల్లలే ఆడుకుంటున్నారు. సో వీళ్ళకి ప్రత్యేకంగా ఇది ఒక్కటే స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇంకా వీళ్ళ కోసం ఇక్కడ ఏదైతే లేదు ఈ స్విమ్మింగ్ పూల్ లోనే వీళ్ళు ఆడుకోవాలి. రిమైనింగ్ పూల్స్ లో వాటర్ ఎక్కువ అనమాట. సో ఈ చిన్నపిల్లల కోసం వాటర్ అయితే అంత లేవు. సో వీళ్ళకి మేబీ మోకాల దాకా కూడా రావనుకుంటా. సో దీనిలో రూల్స్ ఏంటంటే జీన్స్ తో అయితే లోపలికి నాట్ అలౌడ్ అనమాట. సో దీనికోసం మనం ప్రత్యేకంగా ట్రాక్ అయితే తెచ్చుకోవాలి. సో ట్రాక్ తోటి ఇంటి దగ్గర నుంచి వచ్చేసినా పర్వాలేదు. లేదంటే ఇక్కడ మనకి ట్రాక్స్ కూడా అమ్ముతారు. లేదా వాటిని రెంట్ కూడా తీసుకోవచ్చు. సో రెంట్ కి తీసుకుంటే గానీ అందరూ వేసుకుని అయితే మనం వేసుకోవాలి. సో కొనుక్కోవడం బెటర్. మాక్సిమం దాని మీద ఇంకో 50 రూపీస్ ఎక్కువే ఉంటుంది అంతే. సో మేము ఇక్కడ ఏం కొనుక్కోకుండా మేము ఇంటి దగ్గర నుంచి అవన్నీ వేసుకొని అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఇటు పక్కన అయితే చిన్నపిల్లలది, ఇటు పక్కన అయితే పెద్దవాళ్ళది అనమాట. సో దీంట్లోకి అయితే చిన్నపిల్లలు నాట్ అలౌడ్. సో ఇక్కడ మేము ఓపెన్ అవ్వగానే రావడం వల్ల ఈ ఎల్లో కలర్ ఒక్కటే ఓపెన్ చేశారనమాట స్లైడింగ్ ది. సో ఇది ఎక్కాలంటే వెనకాల ఉన్న 2 అంతస్తులు అయితే ఎక్కాలి. సో అది ఎక్కి జారి అయితే మనకి ఇక్కడ టైం గడిచిపోద్ది అనమాట. సో ఇది మధ్యాహ్నం స్టార్టింగ్ రావడం వల్ల ఇది ఒక్కటే ఓపెన్ చేయడం వల్ల సో అందరూ దానికే క్యూ కట్టేశారు. సో నేను మధ్యాహ్నం 3 గంటలకి అయితే ఇక్కడికి వచ్చాను. సో 3 గంటల నుంచి 4 గంటల దాకా 6 సార్లు అయితే జారాను. సో మీకు ఇక్కడ పైకి ఎక్కి చూపిస్తాను ఎంత క్యూ ఉంటుందో. సో ఇంత పెద్ద క్యూలో అలా నుంచొని అలా లాస్ట్ కి జారాలన్నమాట. సో మన వల్ల అవ్వదు అని చెప్పి ఫోన్ తీసుకుని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో మా అన్నయ్య మా తమ్ముడు అయితే లైన్ లో నుంచున్నారు. సో మనం ఇంకా పైకి అయితే వెళ్ళాము. సో రివర్ బే లో ఏదైనా హైయెస్ట్ ప్లేస్ ఉంది అంటే అది ఇదే. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి రివర్ బే మొత్తం అంతా కనిపిస్తుంది. సో ఇప్పుడు టైం 4 అవడం వల్ల కొన్ని స్లైడ్స్ అయితే ఓపెన్ చేశారు. సో ఇక్కడ పింక్ కలర్ ది చూసుకుంటే గానీ పాపం వాళ్ళు జారట్లేదు అనమాట. అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళు చేతులతో తోసుకుంటూ కిందకైతే వెళ్తున్నారు. సో ఇక్కడ ఉన్న అన్ని స్లైడ్స్ లో ఈ ఎల్లో కలర్ స్లైడ్ ఒక్కటే చాలా బాగుంది. సో చాలా స్మూత్ గా అండ్ ఫాస్ట్ గా అయితే వెళ్తుంది. బట్ ఇక్కడ ఉన్న వాటిలో ఇదే చిన్నదనమాట. సో దీని మీద జారాలంటే చాలా పెద్ద క్యూలో అయితే నుంచోవాలి. అండ్ ఇటు పక్కన చూసుకుంటే గానీ ఈ స్లైడ్స్ మీద ఈ ట్యూబ్స్ అయితే జారాలి. కింద చూసుకుంటే పెద్ద లైనే ఉంది. సో మేము జారామన్నమాట. సో ఈ ట్యూబ్స్ వచ్చేసి ఒక 10 కూడా లేవు. కింద చూసుకుంటే లైన్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే ఉంది. అది కాక మాకు దెబ్బలు కూడా తగిలినాయి ఇది ఎక్కి. సో నాకు రివర్ బే లో ఏదైనా నచ్చింది ఉంది అంటే అది ఇదే. దీని పేరు వచ్చేసి లియో. ఎంత బాగుందంటే మరి మామూలుగా లేదు ఇది. సో ఇది ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఇక్కడ ఎండలో కూర్చొని రిలాక్స్ అయితే అవుతుంది అనమాట. చాలా క్యూట్ అయితే ఉంది. సో మా ఊళ్ళని వదిలేసి 2 గంటల పైనే అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి చూడడానికి అయితే వచ్చాం. సో ఒకడైతే గజ్జి ఈతగాళ్ళు అయితే ఈత కొడుతున్నాడు. కాస్త వాడిని డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే గానీ వాడు చేతులతో అయితే నడిచేస్తున్నాడు. ఇంకోటేమో దుల్లేస్తున్నాడు అనమాట మొత్తం అంతా. సో ఇంకా వాళ్ళని వచ్చేమన్నాం టైం అయితే అవుతుంది. సో మేము లాంగ్ అయితే వెళ్ళాలన్నమాట. సో వాళ్ళు బయటికి రావడం ఏమో గానీ వాళ్ళు కాంపిటీషన్ అయితే పెట్టుకున్నారు. ఇటు పక్క నుంచి అటు పక్కకి ఎవరు ఫస్ట్ ఈత కొడతారో వాళ్ళే విన్ అంట. సో వాళ్ళు కాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా మాకు చిరాకు వచ్చి సరే అయితే బాయ్ అని చెప్పగానే ఇంకా వాళ్ళు పరిగెట్టుకుంటూ అయితే వచ్చేసారు. సో వాళ్ళు మాకే కాదు వాళ్ళు కూడా దెబ్బలు తగిలినాయి అనమాట. మా దీవెనది అయితే పెదం కొరికేసుకుంది. సో అది చూపించమంటే అసలు చూపించట్లేదు. మేము ఏమన్నా అంటామేమో అని. సరే కదా నీ ఇష్టం అని చెప్పి ఇంక వదిలేసాం. సో మొత్తానికి ఇలా అయితే ఎంజాయ్ చేసాం కాస్త దెబ్బలు తగిలించుకొని. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.